సాక్షాత్తు లక్ష్మీదేవి చెప్పింది. ఈ వ్రతం చేసినప్పుడు ఏం చెయ్యాలంటే, ఇంటికి ఈశాన్య భాగవనందు లేదా ఉత్తర దిక్కునందు ఆవు పేడతో అలకాలి. ఇది అత్యంత ప్రధానం. మనం తిరిగినప్పుడు పవిత్రమైనటువంటి స్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీటితో కడిగినంత మాత్రాన ఆ అపరిశుభ్రత అంతా పోయి భగవంతుడు వచ్చి కూర్చోడానికి కావలసినంత యోగ్యత భూమికి సిద్ధించదు. ఒక్కొక్క పదార్థంతో కలిస్తే అది దాన్ని అందుకుంటుంది, ఒక్కొక్కటి అందుకోదు. నేలకి అపవిత్రత ఉందనుకోండి, వస్త్రము తండుల రాశి భగవంతుడు వచ్చి కూర్చోడానికి ఆనుకూల్యతనివ్వవు. దాన్ని శుద్ధి చెయ్యాలి అంటే ఒకే ఒక్క పదార్థముతో శుద్ధి చెయ్యకుండా వ్రతకల్పం మీరు చెయ్యలేరు. అందుకే లక్ష్మీదేవి ఆ వ్రతం ఎలా చెయ్యాలో అంత జాగ్రత్తగా చెప్పింది. సాక్షాత్తు లక్ష్మీదేవి చెప్పింది. ఈ వ్రతం చేసినప్పుడు ఏం చెయ్యాలంటే, ఇంటికి ఈశాన్య భాగవనందు లేదా ఉత్తర దిక్కునందు ఆవు పేడతో అలకాలి. ఇది అత్యంత ప్రధానం. మనం తిరిగినప్పుడు